హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుందని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చేయూత పెన్షన్ 4016లో 6000 రూపాయలు లబ్ధిదారులకి ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుంది, కొత్త పెన్షన్లను కూడా ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43,30,000 వరకు సుమారుగా ఈ అప్లికేషన్లు అయితే ఉండడం జరిగిందనమాట. అంటే లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారనమాట. వీళ్ళల్లో కొంతమంది 2016 పొందుతుంటే 5 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే 4016 రూపాయల పెన్షన్ని పొందుతున్నారు. ఈ 2016 పొందే వాళ్ళకి ప్రభుత్వం 4016 రూపాయల చేయూత పథకాన్ని, 4016 పొందే వాళ్ళకి 6000 రూపాయల చేయూత పథకంలో దివ్యాంగుల పెన్షన్ని ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది, అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ ప్రభుత్వం తాజాగా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఒక జాబితాగా రూపొందించమని చెప్పేసి కూడా మంత్రి సీతక్క గారు అధికారులకు ఆదేశాలు కోరడం జరిగింది. ఈ ఆదేశాల అనంతరం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 43 లక్షల ప్రస్తుత లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 55 లక్షల వరకు చేరవచ్చు అనేది ప్రభుత్వం యొక్క అంచనా. ఈ 55 లక్షల మందికి ప్రభుత్వం సుమారుగా 800 కోట్ల మేర, దాదాపుగా 600 నుండి 800 కోట్ల రూపాయలు ప్రతి నెల ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే 4000 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నారో ఇలా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి కూడా 800 కోట్ల వరకు ప్రభుత్వం కేటాయింపు చేయడానికి రాబోయే బడ్జెట్లో ఈ కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లను పొందుపరచబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. ఒకసారి మీకు కాలపట్టిక చూపిస్తాను, ఆ తర్వాత సమాచారం అందిస్తాను. ఇతర కేటగిరీలని ఇందులో నుంచి తీసేస్తే 43,72,000 సంఖ్య నుండి కనుక తీసేస్తే సుమారుగా 38 లక్షల వరకు ఈ మిగతా కేటగిరీలో ఉంటే దివ్యాంగులు 5 లక్షల మంది ఉన్నారనమాట. అంటే ఇక్కడ 38 లక్షల మంది, వీళ్ళందరూ కలుపుకుంటే దివ్యాంగులు మాత్రం 5 లక్షల వరకు ఉన్నారు. సో ప్రభుత్వం ఈ సంఖ్యను దాదాపుగా 55 లక్షల వరకు కొత్త అప్లికేషన్లతో జోడించి తీసుకురాబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, పెన్షన్లు టెన్షన్, కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూపు, పెంచుతామన్న మొత్తం కాకపోయినా పాత పెన్షన్ అయినా మంజూరు చేయాలనే విజ్ఞప్తి. అంటే 2022 గణాంకాల అవతలకి సంబంధించిన వాళ్ళు కనీసం మాకు పెన్షన్లు మంజూరు చేయండి, 2016లో 4016 రూపాయల పెన్షన్లు అవకాశం కలిగిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి వారు విన్నపించుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనం కనుక లేటెస్ట్ అప్డేట్లో కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఇంకొక పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం లేదు. కానీ జనవరి 26వ తారీఖు నాడు 4 ప్రతిష్టాత్మక పథకాలు, రైతు భరోసా, రైతు బంధు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కొత్త రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించింది. అయితే వీటికి మాత్రం ఎలాంటి అడ్డంకి అనేది ఈ కోడ్ రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిధుల దాదాపుగా 569 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు కాబట్టి. కానీ కొత్త పథకం అంటే 4016 రూపాయల చేయూత పెన్షన్, 6000 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టాలంటే ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉంది. దీంతో పాటుగా మార్చి నెలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, జీపీ ఎలక్షన్లు, వార్డు ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ కూడా 4-5 రోజుల గ్యాప్లోనే నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఇక్కడ ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఎలక్షన్లే ఉండే సందర్భాలు అవుపిస్తున్నాయి. కాబట్టి ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు పెంపు ఉండబోయే అవకాశాలు అవుపిస్తున్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. ఫిబ్రవరి 3వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉండబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లకి సంబంధించిన వివరణను ప్రభుత్వం అందిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పథకాలు ఎప్పుడు ప్రారంభించడానికి ఆస్కారాలు ఉన్నాయనేది కూడా తెలియడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. అతి త్వరలో 4016 రూపాయల పెన్షన్, 6000 రూపాయల పెన్షన్ని కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది ఇప్పటికే మంత్రి సీతక్క గారి వ్యాఖ్యల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇంకే ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.